ముహూర్తాన కేసీఆర్ సార్ ఆలోచనలు చేస్తాడో గాని 7 ఏళ్ల శని ఎన్కమరనే వస్తున్నదుల్లా. ఇప్పటిదాకా సార్ చేసిన ఏ ముచ్చటైనా కోర్టు మెట్లెక్కుడు కాగితాలు తిరగరాపిచ్చుడే అవుతున్నది కదా చాలా కేసులు. ఇగో ఈ బాలింతలకు ఇయ్యబోయే కేసీఆర్ కిట్ల పథకం కూడా కోర్టుకెక్కి సర్కార్కు సుత్తె దెబ్బలు తలిగించుకునే కథే అవుతున్నది. అసలు కథ ఏందంటే ముందుగాల కేసీఆర్ సార్ ఈ పథకం గురించి చెప్పిన ముచ్చటి నుండి పారైతే ఒక కిట్ ఇస్తారు, హెల్త్ కిట్ ఆ పుట్టిన పిల్లవాని కోసం. అందులో ఇంటర్నేషనల్ కంపెనీలు ఉంటాయి అధ్యక్ష, చిల్లర మల్లర కంపెనీలే కాదు. రిచెస్ట్ పీపుల్ ఇళ్ళలో ఎట్లయితే వాడతారో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ అవి పెట్టి ఒక చిన్న మస్కిటో నెట్ కానీ అవన్నీ కూడా ఒక కిట్ కూడా పిల్లలకి ఇస్తారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎస్. దీంట్లో తప్పేం కనిపిస్తున్నది? బాలింతలకు అప్పుడే పుట్టిన పిల్లలకు మంచి సబ్బులు పౌడర్లు డైపర్లు ఇస్తామంటే ఎవరెందుకు తప్పు పడతారు, కోర్టుల జడ్జిలు ఎందుకు తిడతారు అని అనుకుంటున్నారు కదా. కానీ లొల్లి పుట్టేది సాయం చేసుడు మీద కాదు, ఆ సాయం ఇస్తున్న సబ్బులు పౌడర్ల మీదనే అసలు లొల్లి పుట్టే కథ అవుతున్నది. సార్ ఏమన్నాడు, జాన్సన్ జాన్సన్ అనే కంపెనీ మస్తు మంచిది, దునియా దేశాల్లో దానికి మస్తు పేరున్నది, అదే కంపెనీ పేదోళ్లకు పంచుతాం అన్నాడు కదా మంచి మనసుతోని. కానీ ఆ కంపెనీ పౌడర్లు సబ్బులతోని క్యాన్సర్ రోగం వస్తున్నదట. నుల్లా అమెరికాలో ఉన్న వర్జీనియా పట్టణంలో ఉండే లూయిస్ లెంప్ అనేటి ఆమె 40 ఏండ్ల బట్టి జాన్సన్ కంపెనీ వస్తువులు వాడుతున్నా నా గర్భాశయంలో క్యాన్సర్ వచ్చిందని కోర్టులో కేసు పెడితే నిజమని తేలిందట. ఆమె ప్రాణానికి నష్టమైతున్నదని ఏకంగా 700 కోట్ల రూపాయలు కంపెనీకి దండగా కూడా వేసిందట కోర్టు. ఇవే కాదుల్లా, ఈ కంపెనీ పౌడర్లు సబ్బులతోని క్యాన్సర్ వస్తున్నదని 2400 కేసులున్నాయట. అది నిజమే అని తేలితే ఇప్పటిదాకా 1300 కోట్ల రూపాయలు దండగా కట్టిందంటే ఎసొంటి కంపెనీ చూడండిగా. ఒకవేళ ఇవే వస్తువులు ఇప్పుడు పేదోళ్ళందరికి వంచితే ఎవరికైనా క్యాన్సర్ వస్తే కోర్టుకెక్కుడేమో గాని కేసీఆర్ సార్ కి ఎంత చెడ్డ పేరు అన్నట్టు కేటీఆర్ సార్ వాళ్ళ ఇంట్లో పిల్లగాండ్లకు కూడా గివే వాడుతున్నాడట. నుల్లో ఇవాళ నా పిల్లలు ఏవైతే వాడుతుండ్రో, మా పిల్లలు నా ఇంట్లో నా పిల్లలకి ఏమైతే జాన్సన్ పౌడరు జాన్సన్ ఆయిల్ వాడతామో జాన్సన్ అండ్ జాన్సన్ది ఒక గవే సబ్బులు గవే ఆయిల్ గవే డైపర్లు 13 రకాల వస్తువులు పెట్టి ఒక కిట్ కేసీఆర్ కిట్ పేరు మీద ఇప్పటి నుంచి ప్రసూతి అయ్యే ప్రతి మహిళకు అదే రకంగా 2 చీరలు ఆ తల్లికి అందులో పెట్టి ఇవ్వబోతున్నాం. అయినా కేసీఆర్ సార్ కు కేటీఆర్ సార్ కి ఇవన్నీ తెలియకుండానే జాన్సన్ జాన్సన్ కంపెనీ ఇస్తామని చెప్తున్నారా? ఏ పాటో ఆ కోర్టులదే తప్పున్నట్టున్నది. ఏం తెలియని మనకు లేని అనుమానాలు ఉడుతున్నాయి గాని ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కేసులు పెడితే పథకానికి అడ్డం కాదా అని చెప్తున్నాం. గంతే. వింటున్నారా కేసీఆర్ సారు కేటీఆర్ సారు?